మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో హైదరాబాద్ నుంచి ప్రత్యేక వైద్యుల బృందం ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకుని చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ శరీరంలో చక్కెర, సోడియం స్థాయిల్లో వ్యత్యాసాలు వస్తున్నాయని వైద్య బృందం అవసరమైన పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ అనారోగ్యం గురించి తెలియగానే మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా కారు నడుపుతూ కుమారుడు హిమాంశుతో కలిసి ఫామ్ హౌస్ కు వచ్చినట్లు సమాచారం. మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి సైతం ఫామ్ హౌస్ కు వచ్చి కేసీఆర్ ను పరామర్శించినట్లు తెలిసింది. వైద్య బృందం అక్కడే ఉండి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ప్రశాంత్ రెడ్డి ఫామ్ హౌస్ లోనే ఉండి కేసీఆర్ కు అందుతున్న వైద్యాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోతే ఆయన్ను హైదరాబాద్ కు తరలించే అవకాశం ఉందని సమాచారం.